ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. కృష్ణమూర్తి జిందాబాద్, కృష్ణమూర్తి జిందాబాద్, కృష్ణమూర్తి జిందాబాద్, కృష్ణమూర్తి జిందాబాద్, కృష్ణమూర్తి జిందాబాద్, కృష్ణమూర్తి. చూసావరా, నేను వస్తున్నానంటే ఎంత హడావిడి హంగామా. ఎన్టీ రామారావు కటౌట్లు. నాకేదో భయంగా ఉంది బాబు. నాకు అఖండ స్వాగతం లభిస్తే నీకెందుకురా భయం? తర్వాత ఖండ ఖండాల కింద నరుకుతారేమో భయంగా ఉందయ్యా. అసలు ఇది భయం కాదురా, అసూయ, కడుపు మంట, ఎసిడిటీ. నాదో ఫ్రెండ్లీ సజెషన్ రా. ఏంటది? ఇలా ఏడ్చిన వాడెవడో జీవితంలో పైకి రాలేదు, రాడు. ఏమిటి భార్యమణి ఈ దండలేమిటి, ఈ వీర తిలకాలేమిటి? మీ ఆయన్ని బలిచ్చే ప్రోగ్రామ్ అన్న పెట్టావా తల్లి? ఒక్కసారి చూడండి. ఏమిటిది? అగ్నిగుండం. ఆ విషయం నాకు తెలుసు, కానీ ఎవరు వెలిగించారు, ఎందుకు వెలిగించారు? ఈ మధ్య మున్సిపాలిటీ వాళ్ళు కంకర్తో రోడ్లు అయితే మానేసి నిప్పులతో వేస్తున్నారా? ఆ రోడ్డు నేనే వేయించాను. భామా, నువ్వు వేయించావా? నడవడానికా? అంత కష్టం నీకే వచ్చింది భామా? ఒక్కసారి కళ్ళు మూసుకొని దేవుని తలుచుకో బాబు. నిన్నే నన్ను చూస్తావేంటి? నేనా? ఎందుకు? అవును మీరే. ఒక్కసారి ఆ నిప్పుల మీద నడిచిరండి. నడిస్తే వెళ్ళటమే కానీ మళ్ళీ రావటాలు ఉండవమ్మా. నువ్వు ఎక్కువగా మాట్లాడితే నిన్ను నడిపిస్తా. నాకు అర్జెంట్ పడింది, నేను వెళ్తాను. జడ్జి గారు, మీరు వచ్చేసారా? కోర్టు లేదా? కోర్టు లేకుండా వచ్చేసారు? ప్రపంచ చరిత్రలో న్యాయస్థానాలకు అతీతమైన కోర్టు ఇక్కడే ఉంది బాబు. ఈ కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలని ఇక్కడికి వచ్చాను. నువ్వు నిరపరాధివని, మంచివాడివని మా కోర్టులో నేను కేసు కొట్టేశాను. కానీ నీ జీవిత కోర్టులో నీ భార్యే నీకు జడ్జి. నువ్వు నీతి నిజాయితీ ఉన్న భర్తవని నిరూపించుకునేందుకు ఇదే మంచి సదవకాశం. ఏమిటి, నిప్పుల్లో నడవడమా? ఆనాడు సీతాదేవి నిప్పుల్లో దూకి శీలాన్ని నిరూపించుకోలేదా? ఏంటంటే నిరూపించుకునేది? ఆవిడంటే లేడీ, ధైర్యం, సహనం ఉన్న మనిషి. ఆడది ఆవిడెక్కడ, మగవదలం మేమెక్కడ? ఇది కరెక్టే. ఏమిటి మాటలు? మీకు నా మీద ప్రేమ ఉందా లేదా? అదే కదంటే నా వీక్నెస్. అయినా పాతివ్రత్యం నిరూపించుకోవడానికి రాముడు అగ్ని ప్రవేశమా? యాంటీ సెంటిమెంటే. అమ్మా, వచ్చేటప్పుడు ప్లాస్టిక్ సంచి తెచ్చుకున్నావమ్మా. దేనికి? ఈయన బూడిదైపోతాడు కదా, అది అందులో వేసుకొని కాలువలో నదుల్లో చల్లుకోవడానికి. అమ్మా విన్నారా? మీ పిరికితనం చూసి వీళ్ళంతా నన్ను ఎలా ఎగతాళి చేస్తున్నారో. చెయ్యరా మరి? నేను ఏం నేరం చేశాను నిప్పు మీద నడవాలి. ఒకవేళ నేను నేరమే చేస్తే ఆ నేరం నాది కాదు, నన్ను సృష్టించిన బ్రహ్మదేవుడిది. సూపర్, వండర్, థండర్. ఏంటిది? చూస్తున్నా, ఇందులో ఎవరు గెలుస్తారోనని కన్నార్పకుండా చూస్తున్నా. మరీ అంత సొంగ ఖర్చుకుంటూ చూడక్కర్లేదు. మాస్టరు, కొంచెం మీ తలదీసి జేబులో పెట్టుకుంటారా? అంటే మేము చూడక్కర్లేదా? మేము చూడటానికే వచ్చామండి, కాకపోతే మీ బట్టతలు తప్ప మాకేం కనపట్టలేదు. చూసి చాలు, ఆపండి. వారేవా, క్యా సీన్ హై. ఆహా, ఏంటండి మరీ ఇంత వెకిలిగా? ఫ్రెండ్స్, మరి కాసేపటిలో అందాల పోటీల ఫలితాలు తెలియజేయబడతాయి. ఈ సంవత్సరపు అందాల యువతి మిస్ ఆంధ్ర స్నేహ. తాచుపాములాగా ఎంత అందంగా ఉందో. ఈ ఏటి మేటి అందాల యువతి తల మీద బంగారు కిరీటం పెట్టే అదృష్టవంతులు మీలోనే ఉన్నారు. ఈ లక్కీ డిప్పులో ఎవరి చైర్ నెంబర్ వస్తుందో వారే అదృష్టవంతులు. ఎవరబ్బా? నెంబర్ 22. 22? నేనే బాబా. వెళ్ళకపోతే బాగుండదేమో భామా. వెళ్తే అస్సలు బాగుండదు. బాగున్నా బాగోకపోయినా వెళ్ళక తప్పదుగా. మిస్టర్ లక్కీ 22, కమాన్. మీద పడదాం కదా అనుకుంటే పట్టుకుంటావా, ముసిలి ఇడియట్. బాబు, అబ్బా, గుచ్చుకున్నాయి. గుచ్చుకుంటాయి, ముళ్ళు కదా. భామ, ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉందా? తాళి కట్టిన భర్త నెత్తిన ముళ్ళ కిరీటం పెడతావా? దిస్ ఇస్ టూ మచ్. ఏం పర్వాలేదు. ఈ ఏటి మేటి అందాల యువతిగా ఆవి నెత్తిన మీరు కిరీటం పెట్టారు. ఈ ఏటి మేటి సాటిలని చపల చెత్త పొగిడిగా మీ నెత్తిన ముళ్ళ కిరీటం నేను పెట్టాను. తప్ప?
నీ కసి నాకు అర్థమైంది భామా. అది బ్యూటీ క్వీనా? మేకలు చింపేసిన వాల్ పోస్టర్ లాగా ఫేసు అది. అసలు దాని దగ్గరికి వెళ్తే మైదా కప్పు కొట్టింది తెలుసా? తీసేనా? ఆ? దాని నెత్తిన కిరీటం పెట్టాను, నా నెత్తికి తెచ్చుకున్నాను. ఏంటి కొనుక్కుంటారు? ఉండండి చెప్తా. ఏమిటి వాతలు పెడతావా? అరే ఇప్పటిదాకా విషయం గుర్తురాలేదే. అంటే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ మీద ఉంటావా? మ్మ్. భామా, ఎవరైనా చూస్తే బాగుండదు. ముళ్ళ కిరీటం తీసేనా? ఎవరైనా చూస్తేనే బాగుంటుంది. ఎవరైనా వచ్చేదాకా అలాగే కూర్చోండి. యేసు ప్రభువా, ఓ యేసు ప్రభువా. అమ్ము చచ్చాం. సమయానికి ఆకాశ రామయ్య గారు కూడా వచ్చాడు. వీడి నోట్లో పడితే టౌన్ అంతా పడినట్టే. ఏంటి విశేషాలు? ముళ్ళ కిరీటం చాలా గ్లామరస్ గా ఉందయ్యా. మీ ఆవిడ పెట్టిందా? కాదు, ఎవరో పెట్టలేదు, నేనే పెట్టుకున్నాను. దేనికి? దేనిక? ముళ్ళ థెరపీ అని. అంటే ఉదయాన్నే లేచి ఈ ముళ్ళ కిరీటం పెట్టుకుని ఓ గంట పాటు ఎండలో కూర్చుంటే బీపీ, షుగర్, హార్ట్ అటాక్ ఇలాంటి జబ్బులేమీ రావని ఆయుర్వేదంలో చెప్పారు. ఎవరు? నేనే. ఆహా, ఉమ్, నీకు అలాంటి రోగాలేం లేవే. నీకున్నదల్లా ఒకే ఒక రోగం. అదేమిటో నాకు బాగా తెలుసు. ఆ విషయం ఇప్పుడే టెలికాస్ట్ చేస్తున్నాను. వార్తలు చదువుతున్నది ఆకాశ రామయ్య. అందాల యువత నెత్తిన కిరీటం పెట్టిన నేరానికి ప్రముఖ అందాల దొంగ కృష్ణమూర్తికి ఆయన సతీమణి చీలా సౌ సత్యభామ ఆయన నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టి కఠిన శిక్ష విధించింది. హలో సుందరి గారు, ఆ? ఏమిటి రాత్రంతా మీ బెడ్రూమ్ లో లైట్ వెలుగుతూనే ఉంది? పాపం నిద్ర పట్టలేదా? ఈ రాత్రి ఏమిటి? మా పెళ్ళైనప్పటి నుంచి మా బెడ్రూమ్ లో లైటు ఏరో గారి చచ్చింది గనక. కర్మండి, కర్మ. అబ్బా, వయసు అయిపోయిన ఎలుగొడ్డుకి వయసులో ఉన్న జింక పిల్లకి ముడిపెడితే జీవహింస తప్ప పాపం ప్రాణానికి సుఖం ఎక్కడుంటుంది చెప్పండి? ఏయ్, నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు ఇక్కడ ఉంటే చాలా డేంజర్ అవును. వెళ్ళు. ముసిలి రాస్కెల్. ఏమండి ఉన్నారా? పారిపోతారనుకున్నానే. చా, నిన్ను వదిలిపెట్టి నేనెక్కడికి పారిపోతాను భామా? నువ్వు ముళ్ళ కిరీటం కాదు, దురద గుంటాకు దండేసి ఒంటి నిండా వాతలు పెట్టినా సరే నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి పారిపోను భామా. ఈ మాటలు నిజంగా మనసులోంచి వస్తున్నాయా? ఎంత మాట అన్నావు భామా. నేనెక్కడున్నా నా కళ్ళల్లో నీ రూపమే. వెన్నెల పరిచిన మల్లెల్లాంటి నీ శరీరం, నేరేడు కాయల్లాగా మిలమిలా మెరిసే నీ కళ్ళు, గోదావరి వంపుల్లాంటి నీ నడు, శంఖం లాంటి పూర్ణచంద్ర బింబం లాంటి. పాపం ఎంతసేపు అలా కిరీటంతో ఉంటారో తీసేస్తాను. వద్దు బామా, వద్దు. ఇది ముళ్ళ కిరీటం చచ్చా కాదు, మన ప్రేమ కిరీటం. ఉండని బామా, ఉండని, ఉండని బామా, వద్దండి, ఉండని. నాకే బాధగా ఉంది. అమ్మయ్యా. హలో సుబ్బారావు, రండి రండి. బాగున్నారా? అంతా మీ దయ. నా దయ ఉందండి. రాత్రి లక్కిడిపు ప్లాన్ చెప్పి మాకే సమస్య లేకుండా చేశారు. భలేవారండి, నా డ్యూటీ నేను చేశాను. డ్యూటీయా? భలేవారండి. లక్కిడిపులన్నింటిలోనూ మీ సీట్ నెంబరే వచ్చేటట్టు చేసి ఉండకపోతే మా క్లబ్ మెంబర్లంతా ఆ ఛాన్స్ కోసం కొట్లు తెచ్చేవారనుకోండి. మొత్తానికి అందాల యువత నెత్తి మీద కిరీటం పెట్టే ఛాన్స్ కొట్టేశారు. వస్తాను. ఏమండి బ్రీఫ్ కేస్ మర్చిపోయారు తెలుసా? తెలుసు, వెనకాలే నువ్వు తీసుకొస్తావని తెలుసు. వస్తే నిన్ను మరొక్కసారి చూడొచ్చు కదా అని మర్చిపోయాను. ఈ సరసాలకేం గాని ఆఫీస్కి వెళ్ళిన తర్వాత బ్యూటీ క్వీన్ గాని ఫోన్ చేశారో? బ్యూటీ క్వీన్ కి ఫోనా? ఇంత మంచి ఐడియా మనకు రాలేదేంటి? చస్తే చేయను, నాకేం పని? అరే కొంచెం పోయిరా. అరే పెట్టబలే ఉందిరా. రారా. హలో బేబీ. హాయ్ పాపా. కాలేజ్ పాపా వేద కాలేజ్ ఎప్పుడు ఉండేదేగా? హాయిగా షికార్ పోదామా? ఏం పాపా, జలసాగా ఒక మధ్య తాగి మజా చేసుకుందామా? ఏం మాట్లాడు? పువ్వు బాగుందా? వీళ్ళెవరో నన్ను అల్లరి చేస్తున్నారు సార్. ఇన్స్పెక్టర్ గారా? ఆయన మాకు కావాల్సిన ఆయనలే.
తెలిసిన వాళ్ళ పైన అలా కొడతావేంటి? తెలిసిన వాడు కాబట్టి బాధేశాను. రాస్గా ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే అల్లరి చేస్తారా? ఆడపిల్లలు కదా పాపం, చిన్న వయసు. ఆ? తప్పు చేసిన వాడు స్నేహితుడైనా బంధువైనా సరే వదిలిపెట్టేది లేదు. ఈ విషయం మరీ ఇంత ఆలస్యంగా చెప్పేది. చలా ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది. ఒకసారి చూడొచ్చుగా? వస్తాలేరా వీలు చూసుకొని. అమ్ము, వీడితో చాలా డేంజర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సద్గురుమూర్తి గారు, మా అమ్మాయి కడుపుతో ఉంది. ఉంటే ఉండేవే నాకండి. అదిగా సార్, ఆ. హాస్పిటల్లో చేర్చడానికి డబ్బులు లేవు. ఈ విషయం మీ అల్లుడు తెలుసా? తెలిసినా ₹1 ఇవ్వడు. ఆ, మీరు 2000 ఇస్తే పుణ్యం ఉంటుంది సార్. పుణ్యమే గాని వడ్డీ ఉండదా? ఎందుకు ఉంటుంది? ఆ, అయితే విను, 2000కి 400 వడ్డీ అవుద్ది. నెల నెల వడ్డీ కట్టాలి, అసలు ఆఖరిలో కట్టాలి. అసలు కట్టలేదనుకో నువ్వు ఉండవు. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. కూర్చో. గుడ్ మార్నింగ్ సార్. హలో. హాయ్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. హలో. గుడ్ మార్నింగ్ సార్. పర్లేదు. కూర్చో. గౌరవం అనేది గుండెల్లో ఉండాలి. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటయ్యా మగాడు ఉండి ఏమిటి హాఫ్ స్టాండింగ్? లేవా వెన్నుముక ఏమన్నా డిఫెక్టా? ఎర్త్ అయిపోతావు, జాగ్రత్త. సారీ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటి హేమ, కొత్తగా పెళ్ళైంది, ఇంకొంతకాలం ఉన్నా జాలీగా గడపక అప్పుడే వచ్చేసావా? సార్ ఈ ఫైల్కి ఏమైందయ్యా? ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతుంటే పాడరే. సారీ సార్. వదలరా, పొగదులు. కాదు, వదలకపోతే నవరంధ్రాల నుంచి బయటకు వచ్చి చస్తావు. వదల. ఆఫీసులో ఎవరో సిగరెట్ వెలిగించకూడదని చెప్పానా? అందుకనే సార్ బయట వెళ్ళి లోపలికి వచ్చాను. నోర్మి, నీ చక్రవడ్డీ వేషాలు నా దగ్గర కాదు. ఎరా, ఆఫీస్కి ఎన్ని గంటలకు రావాలి? 9 గంటలకి. నువ్వెన్నింటికి వచ్చావు? మీకంటే ముందు వచ్చాను సార్. ఏడిచావు. నేను అడిగింది నా గురించి కాదు, నీ గురించి. నువ్వెన్ని గంటలకు వచ్చావు? 9 గంటల 10 నిమిషాలకి. అంటే 10 నిమిషాల ఆలస్యం. ఆ, ఆఫీసులో ఒక మనిషి 1 సెకండ్ లేట్ గా వస్తే ₹6 నష్టం. అంటే నిమిషానికి ఎంత? గంటకెంత? రోజుకెంత? వారానికి ఎంత? లోపల రా, నీ సంగతి తెలుసు. రా. ఏమిట్రా అలా భయపడతావు రాస్కల్? చిన్నప్పటి నుంచి మన ఇద్దరం కలిసి పెరిగాం కదరా. ఒకే స్కూల్లో, ఒకే క్లాస్ లో, ఒకే బెంచ్ లో కూర్చుని మరీ చదువుకున్నాం కదా. బయట వాళ్ళకి మాత్రమే నేను ఆఫీసర్ని, లోపల మన ఇద్దరం పాత ఫ్రెండ్స్. కృష్ణ, నిజంగా నీది ఎంత మంచి మనసురా. అప్పుడేం చూసావరా, ముందు ముందు తెలుస్తుంది నా మనసు. ఆ, అవునరా, మా ఆవిడ అవసరాలను బట్టి ఎంత అవసరం ఉందో అంతే డబ్బిస్తుందని తెలుసు కదా. తెలుసు. వెరీ గుడ్. ఆ. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నారు. స్నేహితుడు కాబట్టి నా బాధని కరెక్ట్ గా అర్థం చేసుకున్నావురా. ఆహా. నాకు ₹2000 అప్పు కావాలి. అలాగే. తిరిగి ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే అప్పుడు ఇస్తాను. అదే, ఎప్పుడు ఇవ్వాలనిపిస్తుంది అని. ఎక్స్క్యూజ్ మీ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి అలా కంగారు పడుతున్నావు జోలీ? సారీ సార్, లేట్ అయింది. Shut up!
ఒక మనిషి ఒక నిమిషం ఆఫీసుకు లేట్ గా రావడం వల్ల కంపెనీకి ఎంత నష్టమో ఆఫీసర్కి ఎంత కష్టమో తెలుసా నీకు? ఇక నుంచి ఎవరు ఆఫీసుకు లేట్ గా రావడానికి లేదు, ఆయన ఒకరు తప్ప. డోంట్ టాక్. నేనిక్కడ ఆఫీసర్. నా ఎదురుగాని ఈ ఆఫీసుకి ఎండి లాగా తెగరెచ్చిపోతున్నావే. పెండింగ్ ఫైల్స్ మధ్యన పెట్టి తగలబెట్టేస్తాను. మర్యాదగా బయటకెళ్ళు, పిలిచినప్పుడు రా. అది కాదు కృష్ణ. కృష్ణ, చిన్నప్పటి నుంచి నువ్వు నాకు బెంచ్ మేట్వి క్లాస్మేట్వి అనుకుంటున్నావా? నేనిక్కడ ఆఫీసర్ని, నువ్వు ఆఫ్టర్ ఆల్ ప్యూన్వి. అది కాదు నేను చెప్పేది. షట్ అప్ అండ్ గెట్ అవుట్. అరే, ఇంకా నిలబడే ఉన్నావే? కూర్చో కూర్చో కూర్చో. థ్యాంక్ యూ సార్. సీ మిస్ జూలీ, ఆఫీసుకి ఎంత ఆలస్యంగా వచ్చామన్నది కాదు ప్రశ్న. ఒళ్ళు దాచుకోకుండా ఎంత కష్టపడ్డామన్నదే సిన్సియారిటీ. నేను చూడు, ఎంత ఆలస్యంగా వచ్చినా నేను పడే శ్రమ కష్టం మీ అందరికీ తెలుసు. అసలు నేను కాలేజీ రోజుల్లో కూడా ఏడిచావు. ఏ రోజు నువ్వు కాలేజీకి టైం ప్రకారం వచ్చావు కనుక టైం ప్రకారం వచ్చి నేను ప్యూన్ అయ్యాను. టైం సెన్స్ లేక నువ్వు ఆఫీసర్ అయ్యావు. ఇప్పుడు అర్థమైందా కాలేజీలో నేను ఎంత శ్రమపడి చదివాను, ఎంత కష్టపడి పరీక్షలు రాశాను? ఏంట్రా నువ్వు రాసి చచ్చింది కాపీలా? దీన్ని బట్టి జీవితంలో ఎలా పైకి రావాలో నీకు అర్థమైందిగా. వెళ్ళు, బాగా కష్టపడు, పైకి రా. పైకి రా. నీకు అర్థమైనట్లేదు, వెళ్ళు. ఇట్స్ ఆల్ రైట్. పిలిచారా సార్? రారా, కూర్చో. ఫ్రెండా ప్యూనా? ఫ్రెండేలేరా, భయపడకుండా కూర్చోరా. ఒరే కృష్ణమూర్తి, నా జీవితంతో ఎందుకురా మూడు ముక్కలాట ఆడుకుంటున్నావు? పిచ్చి వెదవా, ఏదో పైకి అలా తిడతానే గాని నిజానికి నా కడుపులో ఏం లేదురా. ఏ పొద్దున్న టిఫిన్ చేయలేదా? ఇదిగో ఆ కుళ్ళు జోకులో వేయొద్దన్నాను. నాకు సహాయం చేయాలరా. అప్పేగా, ఇదిగో తీసుకో. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేదు. అయ్యప్ప సౌండి లేసానుకుంటానులే. డబ్బుదే ఉందిరా, వెదవ డబ్బు. ఆ బ్యూటీ క్వీన్ లేదు, బ్యూటీ క్వీనా? అదేరా మిస్ స్నేహ. దానికి ఫోన్ చేసి లైన్ లో పెట్టు. హలో, బ్యూటీ క్వీన్ మిస్ స్నేహ గారేనా? జస్ట్ ఎ మినిట్. హాయ్ బ్యూటీ క్వీన్, ఎవరనుకుంటున్నావు? మిస్టర్ కృష్ణమూర్తి, స్పెషల్ చైర్మన్, బ్యూటీ కాంటెస్ట్. ఏమిటి మాట్లాడు? మర్చిపోయావా? మర్చిపోయావా? ఆ రోజు నీ కిరీటం పెట్టి నిన్ను అభినందిస్తూ ఆవేశంతో నిన్ను కౌగిలించుకుందామనుకున్నాను. మరెందుకు ఊరుకున్నారు? ఏం చేస్తాం, కర్మ. నా పక్కన మా మేనత్త కూతురు ఏడ్చింది. దానికేమో నన్ను చేసుకోవాలని ఆశ. నాకదంటే పరమ అసహ్యం. నేను నీతో మాట్లాడితే దాని దిష్టి నీకెక్కడ తగులుతుందో అని నేను మాట్లాడలేదు. నువ్వేమన్నా బాధపడ్డావా? ఇవాళ సాయంకాలం ట్యాంకు బండి మీద కలుసుకుందావా? ట్యాంక్ బండి మీద ఎందుకు? హుస్సేన్ సాగర్ లోనే తోస్తాను. ఇంటికి రండి, చెప్తాను. ఇంటికొస్తే చెప్తావా? ఈ మాటలు తరచు ఎక్కడో వింటున్నవేనే. ఇక్కడే, ఇంట్లో, మీ ఇంట్లో. బాగా అర్థం చేసుకున్నాను కాబట్టి ఈ గేట్ కి తాళం వేశాను. ఇదేం శిక్ష? నేను నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండలేనని తెలీదా? రోజు ఈ మాట ఎంతమంత చెప్తున్నారు? నేను చెప్పాను, నీతో ఎవరైనా చెప్పారా? నాతో ఎవరు చెప్పలేదు. అయితే నేను కూడా ఎవరితో చెప్పలేదు. మరి బ్యూటీ క్వీన్ కి ఎందుకు ఫోన్ చేశారు? అనుకున్నా, నువ్వలా అనుకుంటావని అనుకున్నా. ఓసి పిచ్చి మొహమా, కావాలని నీకు ఫోన్ చేసి బ్యూటీ క్వీన్ తో మాట్లాడినట్టుగా మాట్లాడి సరదాగా నిన్ను ఏడిపించాలనుకున్నా. ఏడిపించాలనుకున్నారో ఏడవాలనుకున్నారో దానింటికి పోయి ఏడవండి, పండి. బామా బామా బా. హలో, సత్యం. ఏంటయ్యా కృష్ణమూర్తి, చల్లో అర్ధరాత్రి పూట ఎలా తిరుగుతున్నావు? బాగా జలుబు చేస్తే రేపొద్దున హాయిగా విక్స్ రాసుకోవచ్చు కదా అని. నాకు తెలిసినవయ్యా, మీ ఆవిడ మెడపట్టుకుని బయటకు తోస్తుంది. కరెక్టేగా, నువ్వు చూసావుగా. చూశాను కదా. మరైతే ఈ రాత్రికి మీ ఇంట్లో తలదాచుకోనా? అమ్మో, ఏలపాట రఘురామయ్య ముందు ఏ రాస్తావా? చంపేస్తాను. ఏలంటే గుర్తొచ్చింది. నా పేరు కృష్ణమూర్తి. అంతకంటే ప్రస్తుతం డీటెయిల్స్ అనవసరం. అర్ధరాత్రి గేట్ ఎందుకు దూకుతున్నావు? చాలు చాలేవయ్యా.
పెద్ద పోలీసులు. ఇది మా గేటు, అది మా ఇల్లు. ఇది నా ఇష్టం, నేను దూకుతా. గురుగారు వీడు మీకే ఎఫ్ఐఆర్ రాసేస్తున్నాడు. అదే చూస్తున్నా. స్టేషన్ కి స్టేషన్ కా? ఎందుకు రావాలి నేను స్టేషన్ కి? మాకు నీ మీద అనుమానంగా ఉంది. అనుమానమా? ఆ, మా ఆవిడకి అనుమానం వచ్చి నన్ను బయటకు పంపింది. మీకు అనుమానం వచ్చి నన్ను లోపలికి తోద్దామనా? నేనెవరినో తెలుసా? పెద్ద ఆఫీసర్ని. కావాలంటే మా ఆవిడని పిలిచి దాన్ని అడుక్కోండి. గురుగారు ఈయన చూస్తుంటే ఆఫీసర్ లాగా ఉన్నాడండి. నోరు మీరా. టై కట్టుకున్న పేటీఎంలో ఆఫీసర్ దొంగలు రకరకాల వేషాలు వేస్తారు. దొంగనా? Yes. నో 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 నో. దొంగవే. నేను దొంగన కాదు. డోంట్ టాక్. అయ్యో పోయ్, ఇంగ్లీష్ లో మాట్లాడతాడు. అరే నిన్ను- I will see your hand. ఏం చూస్తావ్? I say- చూసి ఏంటా? అయ్యో, చూసిరా? బావా. ఎల్ల చూసినంత. అయ్యో, బావా. ఇల్లు. ఏంటో ఇది? బావా. పోలీస్ స్టేషన్. ఇది పోలీస్ స్టేషన్ కాదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఫోన్లు ఏమైనా వచ్చాయా? ఫోన్లు ఏమీ రాలేదు కానీ సార్, రాత్రి ఒక కేడి గేటు దూకుంటుంటే తీసుకొచ్చాను సార్. కొట్టారా? లేదు సార్, మీరు కొట్టాక కొడదామని వెయిటింగ్. ఏదేమన్నా బయట తీసుకురండి. ఏమండి ఫార్? ఎస్ సార్. బయటికి రా. పదా, ఎస్ఐ గారు పిలుస్తున్నారు. ఒరేయ్ రవి, ఎవడ్రా వీడు? నన్ను రే అంటున్నాడు. విజయగారిని ఊరే అంటావా? మీరు ఊరంటే సార్ సెల్లో పెట్టి చంపేస్తాం. ఇంటికి వెళ్తే నా పెళ్ళం నేనెవరో తెలియదు అంటుంది. స్నేహితుడు అయి ఉండి నువ్వు నేనెవరో తెలియదు అంటున్నావు. ఇంతకన్నా మిత్రదోహం ఇంకేమైనా ఉందా? ఎవడ్రా నీకు మిత్రుడు? ఇలా గేటు దూకే వాళ్ళంతా నా మిత్రులా? ఆ చెప్పుకోలేని పరిస్థితిలో అలా గేటుతో కోల్సి వచ్చిందిరా. పోనీ క్షమించు. నిన్ను క్షమించాల్సింది నేను కాదు. చెల్లమ్మా, నీకు చెల్లుందా? నాతో చెప్పలేదే. చూడు, ఏంటన్నయ్య? ఇతని మొగుడేనా? ఎందుకలా అడిగావు? ఆ, గేటు దూకేవాడెవడు నా స్నేహితుడు కాదులే. గేటు దూకాడంటే ఈయన అసలు నమ్ముగుడే కాదన్నయ్య. ఒరేయ్, ఇది చాలా అన్యాయం రా. అదేమో నా మొగుడు కాదంటుంది, నువ్వేమో నా స్నేహితుడే కాదంటున్నావు. జీవితంలో ఇంకెప్పుడు గేట్లు దూకను రా. అంటే మీ మాటలు నేను నమ్మాలంటారా? నన్ను నువ్వు తప్ప పక్కింటావిడ నమ్మితే ఏం బాగుంటుంది? అయితే సరే, మరోసారి బిళ్ళ బంట్రోతులో ఇంకో అమ్మాయి వెనక పడడం చూశాను. డైవర్స్ ఇస్తావు అంతేగా? ఏమన్నారు? డైవర్స్ ఇస్తావు అంతే కదా అన్న. ఏమన్నారు? ఆ? చొచ్చిన ఇవ్వను. ఏ ఎందుకేమో? డైవర్స్ ఇస్తే అచ్చూసిన ఆంబోతులాగా అమ్మాయిల వెంట పడడానికి మీకు లైసెన్స్ ఇచ్చినట్టే. మీరు ప్రతి అడ్డమైన దాని వెనక తీరకుండా ఉండాలంటే డైవర్స్ ఇవ్వకుండా ముక్కుకు తాడేసి ఇలా ఉంచడమే బెస్ట్. ఏమండి? ఏమండి? ఏమిటి భామా, ఏమిటి? నేను అలా సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తాను. ఇల్లు జాగ్రత్త. ఎవరిల్లు? ఇంకెవరిల్లు? మనిల్లే. మన ఇల్లు ఎక్కడికి వెళ్తుంది? గోర్ఖాలాగా నేనుండగా. ఏమిటండి ఇక్కడేదో వాసన వస్తుంది? వాసన ఇక్కడ లేదే, వాసన లేదే. కాదు, ఏదో పొగ వాసన. పొగ వాసన? అవునవును, మిక్సీ కాలిపోయింది, పొగ తాగింది, దమ్ము వదిలింది, దగ్గొచ్చింది. మీకా? కాదు, నా కాదు, మిక్సీకి. బెడ్రూమ్ లో మిక్సీయా? మిక్సీ కాదు, బాత్రూమ్ లో హీటర్. ఏం మాట్లాడుతున్నారు ఏమిటో? ఏమిటో? సరే, నేను వెళ్ళి త్వరగా వస్తాను. ఎందుకు త్వరగా? త్వరగా వెళ్ళి మెల్లిగా రా. వెళ్ళు వెళ్ళు. ఫు, అమ్మయ్యా. చస్తిరి మహాప్రభో, ఇప్పుడు ఏమిటి నా గతి? వాట్ సార్, ఏం కావాలి? బనీన్లు. బనీన్లా? ఐ మీన్ ఆడవాళ్ళ బనీన్లు. ఓ, బ్రాసరీలు కావాలా? అదేలేండి, మగవాణి కదా, చెప్పడానికి కొంచెం సిగ్గుపడి వస్తున్నాను. ఏ సైజ్ కావాలి సార్? సైజా? ఇది ఏ సైజు? 34. అయితే 34 లో ఒకటి, 36 లో ఒకటి, 38 లో ఒకటి ఇవ్వండి. ఏది కావాలంటే అది వాడుకుంటాను. అలాగే. ఎబ్బే, మరీ చిన్నది.
అబ్బో మరీ పెద్దది. కరెక్ట్. ఇంకా ఇదెందుకు? అందమా నీ పేరేమిటే అందమా? ఏమిటి ఆనందం? చెప్పను, చెప్పలేను, చెప్పుకోలేను. మేఘాన్ని చూసి నెమలి ఎందుకు ఆడుతుందో సూపర్ మార్కెట్ నుంచి వచ్చిన నిన్ను చూసి నేను కూడా అందుకే ఆడుతున్నాను. బాగానే ఉంది మీ అల్లరి. అమ్మాయి ఏమిటండి బాబాయ్ గారు అదోలా ఉన్నారు? ఏముంది, ఏదో చెత్త పని చేసుంటాడు. చెప్పుకోలేక తలెత్తుకోలేక షూ వంక చూస్తూ తలదించుకుని నిలబడ్డాడు. ఆకాశరామయ్య గారు, ధైర్యంగా ఏ బేవర్స్ పని చేశారో చెప్పండి, నేను మిమ్మల్ని క్షమించేస్తాను. బాబాయ్ గారు ఏమిటి పిచ్చి పనులు? పిచ్చి పనులు చెత్త పనులు మీ ఆయన ఉండగా నేనెందుకు చేస్తానమ్మా? ఇది మీ ఇంట్లోంచే వచ్చి నా నెత్తిన పడింది. ఇది నాదే. బయటికి ఎవరేశారు? ఇంకెవరో సకల కళా వల్ల ఉండు ఆయన్నే అడుగు. ఏమండి ఏమిటండి ఇది? అది అది ఇది ఎలా కాలింది? ఎలా కాలింది? సిగరెట్ పడి కాలింది. సిగరెట్టా? అంటే మీరు సిగరెట్ కూడా తాగుతున్నారా? ఆ బీడీ తాగితే అసహ్యంగా ఉంటుందని ఒకే ఒక్క సిగరెట్. లాభం లేదు, మీరు చెడిపోయారు, పూర్తిగా చెడిపోయారు. నేను ఇంక బ్రతకను. ఇదిగో నువ్వు మరీ అలా ఏడుస్తుంటే నాకు చిన్న డౌట్ వస్తుంది. నువ్వు బ్రా కాలిపోయినందుకు ఏడుస్తున్నావా, లేకపోతే నేను సిగరెట్ తాగినందుకు ఏడుస్తున్నావా? అన్ని విధాలుగా ఏడుస్తున్నాను. ఎందుకు అన్ని విధాలుగా ఏడవటం? బ్రా పోయినందుకు కొత్త బ్రా కొనుక్కొచ్చాను కదా, ఒక విధంగా ఏడవటం అని. కొత్త బ్రా కొన్నారా? సైజు మీకెలా తెలుసు? ఎలా అంటే మీ పద్ధతి మార్చుకోకపోతే ఏదో ఒక రోజు నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఖాయం. ఏవయ్యా కృష్ణమూర్తి, బ్రా కాలినందుకు ఒక కేసా, కొత్త బ్రా కొన్నందుకు ఇంకో కేసా, సిగరెట్ కాల్చినందుకు మరో కేసా? కృష్ణమూర్తి, హర్షద్ మెహతా మీద కూడా ఇన్ని కేసులు లేవయ్యా. అసలు నీకు తెలియని విద్య అంటూ ఏమీ లేదనుకుంటాను. నాకు తెలియని విద్యల్లా ఒక్కటే, మనుషుల్ని చంపటం. ఓహో. వచ్చే ఆదివారం నాడు హాఫ్ డే సెలవు పెట్టి ఉమ్. మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నాను. ఆ? నువ్వు హత్య చేస్తానన్నా నేను భయపడ్ను. కృష్ణమూర్తి బ్రా కుంభకోణం కేసు దేశం అంతటా వెంటనే టెలికాస్ట్ చేయాల్సిందే. హాయ్ బ్యూటీ క్వీన్. ఏమిటి ఇక్కడ ఉన్నారు? నా కారుకి చిన్న రిపేర్ వస్తేను అనుకున్నా, ఇలాంటి మంచి పని ఏదో జరగాలని కోరుకున్నాను, అలాగే జరిగింది. వెరీ గుడ్. ఏంటి నా కారుకి రిపేర్ వస్తే మీకు వెరీ గుడ్? మరి ఆ రిపేర్ రాకపోయినట్టయితే మళ్ళీ మిమ్మల్ని చూసి అదృష్టం నాకు కలిగేదా? ఎక్కడికి? ఇంటికేనా? మీ ఇంటి దగ్గర ఎవరెవరు ఉంటారు? నేను ఒక్కదాన్నే. అయ్యో పాపం, అయితే పాళా వేళ లేకుండా నేను ఎప్పుడైనా రావచ్చన్నమాట. ఓ తప్పకుండా. నీకోసం మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఎందుకు? మూసుకోవడానికా? ఛా, నేను అలా అన్నానా? పాపం నేను అలా విన్నానులే. అయినా నా కోసం మీరెదురు చూడాలి గాని మీ ఇంటి గుమ్మాలు తలుపులు గొళ్ళాలు ఎదురు చూస్తే ఏం బాగుంటుంది? భలే జోక్ కట్టేస్తారు మీరు. ఇంకా కట్ చేస్తాను, కానీ నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటి? బ్యూటీ కాంటెస్ట్ రోజున మీకు షేక్ హ్యాండ్ ఇచ్చే అదృష్టం నాకు కలగలేదు. ఓ సంతేనా? ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చుగా. ఆహ్, మీది ఎంత మంచి మనసు. ఈ రోజుల్లో హ్యాండ్ ఇచ్చే వాళ్లే గాని షేక్ హ్యాండ్ ఇచ్చే ఆడవాళ్లే లేరు. ఒక్కసారి హ్యాండ్ ఇస్తారా? ఓ తప్పకుండా తీసుకోండి. ఆహా, ఏమైంది? మల్లెపూల గంపలో చెయ్యి పెట్టినట్టుగా ఉంది. మీకింకా పెళ్లి కాలేదా? ఆ, నా ఆత్మకథలో అబద్ధానికి చోటే లేదు. ఈ ప్రశ్నకు నేనెప్పుడు కాలేదనే సమాధానం చెప్తాను. ఎందుకు కాలేదు? మీలాంటి అందమైన అమ్మాయి దొరక్క. అయితే మన పెళ్ళెప్పుడు? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.